ప్రియులారా, దేవుని యొక్క ఉచిత కృపలో మనము ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చక్కగా క్రమబద్ధంగా దేవుని యొక్క సత్య విషయాలు, బోధన సంబంధించిన అభ్యసన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రధానంగా మనము కౌన్సిలింగ్లో ఉన్నాం. మనం ప్రస్తుతం డైరెక్ట్ కౌన్సిలింగ్ని మనము పూర్తి చేసుకొని నాన్ డైరెక్ట్ లేకపోతే ఇండైరెక్ట్ కౌన్సిలింగ్లోకి మనం వచ్చాం. అంటే వ్యక్తి లేకపోయినా వ్యక్తి చెప్పిన మాటలు మనసులో ఉన్నప్పుడు జరిగే అద్భుతమైన పరిణామం. పోయిన వారం మనము దావీదు జీవితంలో నుండి ఎదుర తనకెవరో లేకపోయినప్పటికీ కూడా దావీదు తన 15 సంవత్సరాల ఆ కాలంలో ముగింపులో ఎలా విజయాన్ని పొందాడో మనం తెలుసుకున్నాం. అంటే దావీదును పిలిచిన దగ్గర నుండి దావీదు రాజు అయ్యేంతవరకు మధ్యలో కాలం 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు దావీదు యొక్క జీవన పరిణామం చాలా అప్ అండ్ డౌన్స్గా నడిచింది. ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే గడిచింది. క్షణక్షణం భయం, బయటికి వెళ్ళటానికి లేదు. ఒక పక్కన దేవుడిచ్చిన పిలుపు, మరొక పక్కన దేవుడిస్తున్న విజయాలు, మరొక పక్కన తన చంపడానికి కోసం ప్రయత్నం చేసే పరిణామాలు, వాటి నుండి తప్పించుకోవటం, మరొక పక్క తన బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న యోనాతాను, ఇంకొక పక్క నిరాశకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా తనని ఒకవేళ మానసిక ఒత్తిడికి గురి చేసినప్పటికి కూడా దేవుడు అతన్ని బలపరిచిన తీరు ఎంత గొప్పదో మనం కూడా మన జీవితాల్లో తెలుసుకోవాలి. దేవుని మాటలు మనసులో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, నియమాలు, నిబంధనలు మనసులో ఉన్నప్పుడు మనం అలా ఫాలో అవుతాం. యెహోవా అతనికి తోడేయండి. దావీదు అప్పటికే చాలా కీర్తనలు రాశాడు. తాను తర్వాత ఆ కీర్తనల్ని అనుభవపూర్వకంగా కూడా కీర్తనలు రాసుకుంటూ వెళ్ళాడు. గొర్రెల కాపరి కొన్న దగ్గర నుండి పాడటం నేర్చుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలా పాటలు పాడుతూనే ఉన్నాడు. సౌలు దగ్గర కూడా సితారా వాయిస్తూ తను దెయ్యాలను వెళ్ళగొట్టాడు. కనుక దావీదు అనుభవాలు చాలా అద్భుతమైన అనుభవాలు కూడా నడిచాడు. మన జీవితం కూడా ఒక పెద్ద పుస్తకం. అయితే మనం చేసిన ఉద్యోగ పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మన జీవన విధానం, మనకు వివాహమైన తీరు, మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు, అనేకమైన ఆర్థికపరమైన సంబంధమైన, వ్యాధిపరమైన సంబంధమైన, ఒత్తిడిపరమైన సంబంధం, ఇలాంటి అన్నింటిని కూడా మనం వెళ్తుంటాం. అయితే ప్రతి చోట మనకు ఎదురుకుండా పాస్టర్ గారు ఉండరు, మనకు ఎదురుకుండా దేవుడు నిలబడి ఉండడు. ఇన్స్ట్రక్షనల్, మనకి ఆదేశిత లేక నిర్దేశిత, ఆజ్ఞపరమైన, కనుక అవలంబించవలసిన సూత్రాలు, నియమాలు మన ఎదుటింటాయి. అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మనసులో అవి సెక్యూరల్గా ఉంటాయి. నీ వాక్యము నన్ను ఆదరించింది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఎలా కలిగించిందండి? నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది. తెస్సలోనికే మొదటి పత్రిక 4:18 అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. అదేంటండి? ఈ మాటల చేత ఆదరించుకోండి అంటే దేవుడు ఆదరణకర్త. కొరింథీ 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 4 నుండి 8 వచనాల్లో ఆయన ఆదరణకర్త. ఆయన మమ్మల్ని ఎందుకు ఆదరించాడంటే మిమ్మల్ని ఆదరించడానికి కోసమే అంటాడు అపోస్తలుడైన పౌలు. అయితే మేము ఆదరింపబడితిమి, దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఆదరించడానికే. కనుక ఆయన ఆదరణకర్త. కనుక దేవుని మాటలు మన జీవితాలని ఆదరించేది ఎందుకంటే ముందు మనం ఆదరింపబడి అనేక మందిని ఆదరించడానికి. కనుక ఇప్పుడు మనం ఒక కేసును చూద్దాం. దానికంటే ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని వాక్కు లోపల ఉన్నప్పుడు ఆదరింపబడతాం కదా. మనం చూసాం, పేతురు ఆ మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని సంతాపపడి
ఈడ్చెను అని మనం చూసాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనంలో చూసాం మనం. కనుక సంతాపపడి ఏడ్చాడు, గుర్తొచ్చి ఏడ్చాడు. నీకు గుర్తు లేకపోతే ఆ ఏడుపు ఉండదుగా. నువ్వు గుర్తు లేకపోతే వెళ్ళవండి సేవకే, నువ్వు గుర్తు లేకపోతే వెళ్ళవండి పుట్టినరోజులకి, నువ్వు గుర్తు లేకపోతే వెళ్ళవండి అసలు మందిరానికి. ఈరోజు ఆదివారమా అనిపిస్తుంది అనమాట గుర్తు లేకపోతే. కనుక దేవుని మాటలు ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాలి, ఇవి మన మనసులో ఉంచుకోవాలి. మనసులో ఉంచుకున్నప్పుడు దేవుని మాటలు పనిచేస్తూ ఉంటాయి. అయితే మనము మర్చిపోవటానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఎందుకు మర్చిపోతాం మనం? దేవుని వాక్యాన్ని ఎలా మర్చిపోతాం? ఎందుకు మర్చిపోయే పరిస్థితులు ఏర్పడతాయి? ఇవి కూడా మనం చూడాలి. దాన్ని బట్టి మనం చాలాసార్లు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. ఆ తర్వాత మనం ఆ ప్రిన్సిపల్స్ చెప్పిన తర్వాత మనం ఒక కేసుని మనము డీల్ చేద్దాం మనకున్న షార్ట్ టైంలోనే. ఎందుకంటే ఏదో పేతురుని తీసుకుందాం కొత్త నిబంధనలో. పాత నిబంధనలు దావీదు తీసుకున్నాం కదా, కొత్త నిబంధనలో పేతురుని వరుసగా ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా మనం చూసాం. మనం అంటే దేవుని వాక్యం మనలో కార్యం జరగాలనంటే మన దావీదులో చూసిన ప్రిన్సిపల్సే మనం వరుసగా చూద్దాం. అవి భక్తుల యొక్క జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాసెస్ ఒకటే ఉంటుంది. పర్సన్స్ చేంజ్ అవుతారు అంతే తప్ప, అక్కడున్న ప్లేస్ చేంజ్ అవుతుండదు తప్ప, అక్కడున్న ప్రదేశాలు లేకపోతే అక్కడున్న పరిణామాలు చేంజ్ అవుతాయి తప్ప ప్రాసెస్ మాత్రం అందరికి ఒకటే ఉంటాం. కనుక మనము చూద్దాం అసలు మనము మర్చిపోవడానికి, జ్ఞప్తిక లేకపోవడానికి గల కారణాలని ఒకసారి మనం చూడాలి. జ్ఞప్తిక లేకపోవడానికి గల కారణాలు దీని జీవితం అయిపోయిందండి. ఇదా జ్ఞప్తి లేకపోవడానికి గల కారణం అంటే మీరు నాకు జ్ఞాపకం రావట్లేదండి అని ఎలా అనగలుగుతారు, ఏ పరిస్థితులు అనగలుగుతారు అనేది మనం చూడాలి. మొట్టమొదటిది ల్యాప్స్ ఆఫ్ టైం అంటే అర్థం కాలక్రమంలో మర్చిపోతాం. చాలా కాలం అయిపోయింది, ఎప్పుడో ధ్యానం చేసాం మనం, ఇప్పుడు చెప్పండి అని అంటే మర్చిపోతాం. అంటే దాన్ని మనం రివ్యూ చేసుకోలేదు. మళ్ళీ ఎప్పుడో చెప్పారన్నా మీరు చెప్పారు కరెక్టే అంటుంటాం. చెప్పింది కరెక్టే, విన్నది కూడా కరెక్టే, కానీ ల్యాప్స్ ఆఫ్ టైం, కాలగమనము. ల్యాప్స్ ఆఫ్ టైం అంటే కొన్ని అంశాలు కాలానుగుణ్యంగా మర్చిపోతాం మనం. మర్చిపోవటం అనేది దేవుడు పెట్టిన ఒక గిఫ్టే. అలా మర్చిపోకుండా అలాగే ఉంటే చచ్చిపోతాం మనం. అందుచేత మర్చిపోవాలి, జ్ఞప్తిలో జ్ఞప్తిలో ఉండాలి కదా. ఇందులో మనకి 2 రకాలైన మెమరీ ఉంటుంది, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ ఏంటంటే బస్సులో నీ 14 నెంబర్ సీట్లు వెళ్ళి కూర్చో అన్నారు అనుకోండి, వెళ్ళి కూర్చుంటాం, దిగిన తర్వాత ఏ నెంబరో మనకి గుర్తుండదు, అంత అవసరం కూడా మనకే లేదు. అవసరం అనుకున్నవి మనసులో గుర్తుపెట్టుకుంటుంది, అవసరం లేదు అన్నవి మర్చిపోతాం అంతే. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నిన్ను తిట్టిన తిట్లు బాగా గుర్తుంటాయి, 20 సంవత్సరాల క్రితం నిన్ను పొగిడిన విషయాలు గుర్తుంటాయి. స్వీట్ అండ్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ మనసులో అలా ఉండిపోతాయి. బాగా తీయనైన జ్ఞాపకాలు, చేదైన అనుభవాలు, ఆ 2 గుర్తుంటాయి, బాగా గుర్తుంటాయి. సామాన్యమైన విషయాల్ని క్యాజువల్గానే మర్చిపోతాం మనం. బస్సులో చాలామంది పరిచయం అవుతారు, ఎక్కడికి వెళ్తున్నారు, అలాగే ఏం చదువుతున్నారు, అంతే, అక్కడతో షార్ట్ మెమరీ. అది మనకు అవసరం లేదు కూడా. నీ పేరు మర్చిపోవు, మీ తల్లిదండ్రుల పేరు మర్చిపోవు, నీ ఊరి పేరు మర్చిపోవు,
నిద్రలో లేపినా కూడా సబ్కాన్షియస్లో కూడా చెప్తాను. అంటే అంత పర్మనెంట్ మెమరీ ఉంటుంది మనకి చాలా. సో దేవుని వాక్యాన్ని కూడా మనం కూడా సందర్భోచితంగా జ్ఞాపకం చేసుకోగలగాలంటే మీరు చాలా విషయాలు రివ్యూ చేస్తూ ఉండాలి. కాలగర్భంలో మర్చిపోయిన సంఘటనలు మనకు ఆదికాండంలో ఒక సంఘటన కనపడుతుంది. 40 అధ్యాయం 23వ వచనంలో, అతడు యోసేపును మర్చిపోయాను, కాలం గడిచింది, వెళ్ళిపోయాడు, నన్ను జ్ఞాపకం చేసుకో కొద్దిగా అన్నాడు యోసేపు. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. వాడి కళని జైల్లో ఉండగా వాడి కళలకు అర్థం చెప్పాడు యోసేపు. వీడికి ఉద్యోగం వచ్చింది, కొంతకాలం గడిచింది, అతడు యోసేపును మర్చిపోయాను. అంటే టైం అలా గడిచే కొద్ది మర్చిపోతాం మనం కూడా. అన్న నువ్వు అలా చెప్పావు, అబ్బా మర్చిపోయానన్నా, చాలా కాలం అయిందిగా అంటాం మనం. అంటే అది మధ్యలో రివ్యూ చేయొచ్చు కదా నువ్వు అంటాను నేను కూడా. కొన్నిసార్లు అబ్బా గుర్తు చేయొచ్చు కదరా, నాకు గుర్తుండదు కదా, ఒత్తిడిలో ఉంటాం కదా, నువ్వు గుర్తు చేయొచ్చు కదా అంటాం మనం. కాల గమనంలో చాలా మర్చిపోతాం, కానీ మనం రివ్యూ చేస్తుండాలి, మధ్యలో వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అందుకే వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు స్టడీ టైంలో కూడా పాత నిబంధన కొత్త నిబంధన సంబంధించిన విషయాల్ని రివ్యూ చేస్తూ ఉంటాం మనం. ఎందుకని ఇప్పుడు పేతురు జీవితంలో చాలా అనుభవాలని మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ అనుభవంలో కూడా పేతురుని చూస్తున్నాం మనం. దావీదుని చాలా అనుభవంలో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, ఈ అనుభవం కూడా చెప్పుకుంటూ ఉంటున్నాం. అలా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే రివ్యూ చేస్తూ ఉంటాం. కనుక బైబిల్ని ఆమూలాగ్రం కూడా మనము చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కాలగమనంలో చాలా విషయాలు మర్చిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు 78వ కీర్తనలో ఒక విచారకరమైన మాట చదువుతాం మనం. 78వ కీర్తన 43వ వచనంలో, ఐగుప్తులో తన సూచక్రియలను, దేవుడు చేసిన అద్భుతాలను, ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. వాళ్ళకి గుర్తు రాలేదంట. అంటే గడిచిపోయిన పరిస్థితుల్లో నుండి ఒక మంచి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఎలాంటి స్థితిలో నుండి దేవుడు తమను బయటికి తీసుకొచ్చాడన్న విషయాలు వాళ్ళు మర్చిపోయారు. కొన్నిసార్లు మనం కూడా అంటారు, నాన్న ఏ స్టేజ్ నుండి ఎదిగామో అదొకసారి గుర్తు తెచ్చుకున్నానా, అది గుర్తుంటే ఈ పనులు చేయు. ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని పైకి లేపాడు, ఏ స్టేజ్లో మనం ఉండేవాళ్ళం, అది గుర్తు తెచ్చుకుంటే మర్చిపోయారు. అంచేత నువ్వు అది మర్చిపోయామేమో, మర్చిపోయారంట. చాలాసార్లు ఆ పదాలు రాబట్టి ఉంటాయి. అంచేత సహజంగా మర్చిపోవటానికి గల ప్రధానమైన కారణం ప్రాధాన్యత ఇవ్వకపోవడం. కాలగమనంలో ప్రాధాన్యత ఇవ్వకపోతే మందిరం ఎడల నీ ఉనికి, బైబిల్ స్టడీ ఎడల నీ ఉనికి, ధ్యానించాలి, ప్రార్థించాలి అన్న విషయాల్లో నువ్వు బలహీన పడిపోవటానికి గల కారణం ఏంటంటే నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ మనసు గుర్తు చేస్తుంది. నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఆ విషయాలు మనసే గుర్తు చేస్తుంది. మళ్ళీ చెబుతున్నాను నేను, పరీక్షలు అనే నీది ప్రథమ ప్రాధాన్యత ఉంటే సబ్జెక్టులు పూర్తి చేసావా, ఈ రకమైన క్వశ్చనీర్తో మనసు లేపుద్ది. ఈరోజు ఉదయకాలం 7 గంటల నుండి మా చర్చ్ పెట్టాం. నిన్నంతా అదే అనుకుంటా ఉన్నాం, రేపు 7 గంటలకే చర్చి కనుక చాలా పెందలడే లేవాలి. నా మనసు చాలాసార్లు లేపింది, 3:30కు ఒకసారి లేపింది, 4:15కు లేపింది. ఇంటి ఉలికి పడుతున్నాను నేను. ఒకవేళ దాటితే నేను చాలా రిస్క్ అవుతుంది నేను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మనం చదువుకోవాలి, మళ్ళీ స్టడీ చేయాలి, మళ్ళీ మన మెసేజ్, మన కంటిన్యూ అవుతున్న మెసేజ్ని దాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇదంతా టైం కావాలి మనకే. సో మనం లేవాల్సిన టైంకి లేవలేనేమో అనే ఫీలింగ్ నా మనసుకు స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు నా మనసు చాలాసార్లు లేపుతూ ఉంది. ప్రాధాన్యత దేనికి ఇస్తామో దాన్ని బట్టి జ్ఞప్తి ఉంటుంది అన్నమాట. ప్రాధాన్యత ఇవ్వలేదనుకోండి, అప్పుడెప్పుడు మీరు బాగా కలిసి ఉండేవాళ్ళుగా, నెంబర్ గుర్తుందా, ఎప్పుడు మర్చిపోయానన్నా, నిజంగా టక 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 చెప్పే నెంబర్ కూడా
మన మనస్సు ఏం చేస్తుందంటే పెండింగ్ ఫైల్కి తోసేద్ది కిందకి. ఏదైతే నువ్వు ప్రాధాన్యత ఇవ్వవో అది సూపర్ బుక్ కావచ్చు. ఇంత క్రితం ఒక పత్రికని వరుసగా ధ్యానించారనుకోండి మీరు, 1 సంవత్సరం తర్వాత తమ్ముడు ఆ విషయాన్ని మరొకసారి చెప్పాలంటే చెప్తానన్నా, చెప్పు చూద్దాం అసలు అని అంటే చాలా విషయాలు చెప్పలేము, మనం మర్చిపోతాం, మనం చాలా విషయాలు మర్చిపోతాం. అయితే మనకి దేవుడు పెట్టింది ఒక పొదుపు పద్ధతి అని మెదడుకి మన బ్రెయిన్కి దేవుడు పెట్టిన ఒక పద్ధతి అన్నాడు. పొదుపు పద్ధతి అని ఉంటుంది. అది ఎలాగంటే ఫస్ట్ నువ్వు ధ్యానించేటప్పుడు 5 రోజులు పట్టింది అనుకోండి, ఈసారి ధ్యానించేటప్పుడు 1 రోజే పడుద్ది. అర్థమైందండి? నెక్స్ట్ మళ్ళీ రివిజన్ చేస్తున్నావు అనుకో, అంత టైం పట్టదు, మళ్ళీ గంటే పడుద్ది. ఇంకా 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చూస్తున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో రివిజన్ చేసుకుని వచ్చేస్తాను. అర్థమవుతుందా? అంటే కాలాన్ని ఏం చేస్తుంది, అది పొదుపు చేస్తుంటుంది అనమాట. నువ్వు నెగ్లెక్ట్ చేసావు అనుకో, అది కూడా అంతే. నువ్వు దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, నీ మనసుకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు మర్చిపోవటం అనేది ఖచ్చితం, అంతే. ఎందుకని ఆ ప్లేసుల్లో ఇంకా చాలా యాడ్ అవుతుంటాయి. నువ్వు బైబిల్ టైంకి ఇచ్చే టైంని బైబిల్కి ఇవ్వలేదనుకోండి, వేరే దానికి ఇచ్చేస్తుంది నీ మనసు, నిద్రపోవటానికి ఇస్తుంది, లేకపోతే ఏదోటే ఆ టీవీ పెట్టుకొని అలా ఎంజాయ్ చేయడానికి ఇస్తుంది, లేకపోతే ఎవరితో మాట్లాడడానికి ఇస్తుంది. నువ్వు ఎందుకని దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు, అదే ఇచ్చావనుకో నీ మనసు గుర్తు చేస్తుంది. ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం. ఇక రెండవది, మెమరీ ట్రేస్ ఉంటాయి మనకి, అట్లా భద్రపరచడం ఉంటుంది. అవి డిస్ట్రాక్షన్ అయినాయి అనుకోండి, అవి దెబ్బతిన్నాయి అనుకోండి, లేకపోతే చెడిపోయినాయి అనుకోండి, మనకి జ్ఞప్తికి ఉండదు. స్మృతి గుర్తుల విరూపణ రెండవది. ఆ సైకాలజీ పదం రాసుకోండి, దానికి అర్థం చెబుతాను. స్మృతి గుర్తుల విరూపణ. కొన్ని గుర్తులు పెట్టుకొని మనం బైబిల్లో రాసుకుంటాం. కొత్త బైబిల్ వచ్చింది మీకు, బైబిల్ బాగా నలిగింది నా దగ్గర, 3 సంవత్సరాలు నలుగుతూ ఉంటుంది బైబిల్. ఇంకా తర్వాత అది 9 నెలల లా ఉంటుంది అనమాట, అలా అయిపోద్ది, అది ఉబ్బుద్ది. అప్పుడు బైబిల్ మారుస్తాను అనమాట నేను. అలాంటిది కొత్త బైబిల్ వచ్చింది. కొత్త బైబిల్ వస్తే స్మృతి గుర్తులు లేవు అక్కడ. నా మనసులో కొన్ని స్మృతి గుర్తులు ఉంటాయి, మెమరీ ట్రేసెస్లో. ఈ కార్నర్లో గీత గీసి ఉంటుంది, శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వనుల గురించి మాట్లాడినప్పుడు అండర్లైన్ చేసుకున్నాను నేను. మళ్ళీ అది చూస్తుంటాను అనమాట, ఎక్కడ ఉండాలి ఈ కార్నర్లో, అధ్యాయం తెలియదు, ఇలా తీస్తున్నాను అనమాట. 89:15 ఇందులో కూడా పెట్టుంది. పెట్టి లేదనుకోండి, కొత్తది ఎతుకుతూనే ఉంటాం మనం. ఇప్పుడు అర్థమైందా? ఈ కార్నర్లో ఉంటుంది, ఇక్కడ అండర్లైన్ చేశాను, ఇక్కడ పైన నెంబర్ వేసాను, ఎంత నెంబర్ అది, అవన్నీ స్మృతి గుర్తుల్లో ఉంటాయి. అవి కనుక పోయినాయి అనుకోండి, మన మెమరీ కూడా లాస్ అవుతాం మనం. అర్థమవుతుందా మీకు? అంటే కొన్నాట్ల మీద స్టిమ్యులేట్ అయిపోయి ఉంటాం మనం. అందుకని కొత్త బైబిల్ ఇచ్చి ప్రసంగం చేయమంటే వాళ్ళు, బైబిల్ మారింది బ్రదరా, ప్రసంగం చేయలేకపోతున్నాను అంటాడు అనమాట. ఎందుకంటే కొంతమంది బైబిల్ పక్కనే అనమాట, 2వ అధ్యాయానికి ఇది రాసేసుకుంటారు, 3వ వచనానికి ఇది రాసేసుకుంటారు. అలా మొత్తం అంతా బైబిలే డిక్షనరీ. బైబిల్ ఎత్తుకుపోతే పోయినట్టేగా. ఈ ఎక్స్పీరియన్స్ అనేది పేపర్కే కాకుండా మనకు కూడా పరిమితం చేసుకోవాలి. కనుక మెమరీ ట్రేస్లో మనము భద్రపరచుకోవాలి. తర్వాత బైబిల్లో కొంచెం చేంజెస్ వస్తాయి, కంప్యూటర్ బైబిల్కిను మన బైబిల్కి. ఆటోమేటిక్ 23వ అధ్యాయం ఇక్కడ కనపడుద్ది మనకి, రైట్ సైడ్లో మిడిల్లో ఉంటుంది. కీర్తనలు 23వ అధ్యాయం ఇక్కడ కనపడుద్ది, కానీ అందులో ఇక్కడికి ఉంటుంది. అప్పుడు చాలా డిఫికల్ట్, మన కళ్ళుని ఫస్ట్ అక్కడికి వెళ్తాయి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే స్మృతి గుర్తులు మార్పు చెందినప్పుడు, డిస్ట్రాక్షన్ ఆఫ్ మెమరీ ట్రేసెస్, ఇంగ్లీష్లో ఆ పదం వచ్చింది. కనుక కొన్నిసార్లు మనము వినియోగించకపోయినా కూడా డిస్ట్రాక్షన్ జరుగుతుంది. వాటిని ఇప్పుడు మనం అన్నిటికీ అలవాటు పడ్డాం, అందులో ఉంది, ఇక్కడ ఇందులో ఉంది అని. స్మృతి గుర్తులు చెరిగిపోకుండా చూసుకోవాలి మనం. అంటే అర్థం,
ఇప్పుడు యేసుప్రభు దైవత్వానికి సంబంధించి లేకపోతే ఏదైనా కొన్ని లక్షణాంశాలు మన మనసులో పెట్టుకున్నాం అనుకోండి, అవి పేపర్ మీద లేకపోయినా బ్రెయిన్లో ఉంటాయి. బ్రెయిన్లో ఉన్నదాన్ని వెంటనే మనం అప్లై చేస్తాం. ఉదాహరణకి నాకు యూనివర్సిటీలో ఒక సైకాలజీలోని విభాగాలన్నింటినీ రాయండి చెప్పండి అన్నాడు. వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. చిన్న క్లాసు, అన్ని విభాగాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? అప్పుడు నేను ఒక కోడ్ పెట్టుకున్నా, గెహాజీకా అనేని. గెహాజీ అనమాట. జనరల్ సైకాలజీ దాని గురించి చెప్పేసా, ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ దాని గురించి చెప్పేసా, హ్యూమన్ సైకాలజీ దాని గురించి చెప్పేసా, యానిమల్ సైకాలజీ దాని మీద చెప్పా, అబ్నార్మల్ సైకాలజీ దాని గురించి చెప్పా, సోషల్ సైకాలజీ దాని మీద చెప్పా, ఇండివిజువల్ సైకాలజీ. సో ఇది స్మృతి గుర్తు నాకు. ఈ స్మృతి గుర్తు పోయిందనుకోండి. అలాగే 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు రకపేయి 10 తెగుళ్ళు, రకపేయి జపో ఒమిగాతో అని సండే స్కూల్ పిల్లలకు చెప్తాం మనం. రకపేయి జపో ఒమిగాతో, రక్తము, కప్పలు, పేలు, ఈగలు, వడగండ్లు, మిడతలు, గాఢంధకారం, తొలిపిల్లలు వరుసగా. సో 10 ఆజ్ఞలు ఏంటంటే టక్మని రకపేయి ఈగలు 4వది చెప్తాం. కనుక ఇవి స్మృతి గుర్తులు. స్మృతి గుర్తుల విరూపణ మారిందనుకోండి. ఇప్పుడు ఇంకో టీచర్ వచ్చి ఇలా మార్చింది. గాతో కాదమ్మది, చీతో. చీ అంటే చీకటని, మనమే గాఢంధకారం అని చెప్పాం. ఆమె వచ్చి చీతో అంది, రకపేయి చెప్పో ఒమి చీతో అంటే ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఆ స్మృతి గుర్తుల్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు, పెర్ఫెక్షన్గా ఉండాలి. ఈ పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడో చెప్పింది అది. నేను లెసన్ చెప్పి 8 సంవత్సరాలు అయి ఉంటుంది, ఒక 25 సంవత్సరాలు అయి ఉంటుంది, పెళ్ళిగాక ముందు ఈ లెసన్. కానీ ఎంత బాగా గుర్తుంది నాకు, గెహాజీకా. సో ఆ సబ్జెక్ట్ వెంటనే మన మనసు అట్లా గుర్తు చేస్తుంది. ఎందుకంటే అది న్యూమోనిక్ మెమరీ అంటారండి దీన్ని. ఆ పదం నోట్ చేసుకోండి, స్మృతి గుర్తుల పద్ధతి. న్యూమోనిక్ మెమరీ. న్యూమోనిక్ అంటేనే స్మృతి గుర్తులు అని అర్థం. కొన్ని గుర్తులు పెట్టుకొని మనము కొన్నిసార్లు సైడ్ హెడ్డింగ్స్లో ఉన్న అక్షరాలని గుర్తుపెట్టుకొని మనం చెబుతాం, చేంజ్ అవ్వాలిరా. ఎప్పుడు చేంజ్ వస్తామో తెలుసా? మేము చెప్తాం చేంజ్. ఎలా చేంజ్ అవుతాం మనం? చేంజ్ వ్యక్తిలో డేవిడ్ ఫిర్త్ అనబడిన సైకాలజిస్ట్ దాని మీద చెప్పాడు. ఒక పుస్తకమే రాశాడు చేంజ్ అని. ఇప్పుడు చిల్డ్రన్కి ఈ సంవత్సరం అంతా చేంజ్, అందుకోసం సిద్ధపడుతున్నాం మేమంతా. ఈ సంవత్సర కాలం అంతా కూడా పాటలన్నీ చేంజ్, మార్పు. చేంజ్ ఎలా వస్తుంది? డేవిడ్ ఫిర్త్ చెప్పాడు. కన్విక్షన్, దృఢ సంకల్పం ఉండాలి, హానెస్టీ, యథార్థత ఉండాలి, అలైన్మెంట్, అన్నింటిలో సమతుల్యత ఉండాలి, నెవర్ గివ్ అప్, ఎప్పుడు పట్టు వదలకూడదు, గోల్ ఓరియంటెడ్, గమ్య నిర్దేశితంగా ఉండాలి ఎప్పుడు కూడా, ఎండ్ ద షోర్, పని ముగించేయాలంతా. దట్ ఈజ్ చేంజ్. సో ఇప్పుడు అంత పెద్ద విషయం చెప్పాలంటే ఒక చిన్న ఫార్ములాతో చెప్పాం మనం. సో ఇలాంటి స్మృతి గుర్తులు మనం పెట్టుకోవాలి. మేము అందుకనే ప్రతి చాప్టర్కి కూడా మీకు స్మృతి గుర్తులు ఇస్తూ వస్తున్నాను. నేనైతే ఫిలిప్పీ పత్రిక చెప్పినప్పుడు చెప్పా, 1వ అధ్యాయం హ్యాపీ మైండ్, 2వ అధ్యాయం హంబుల్ మైండ్, 3వ అధ్యాయం హెవెన్లీ మైండ్, 4వ అధ్యాయం హోలీ మైండ్. అంతే. దాన్ని బేస్ చేసుకుంటే అధ్యాయం అంతా రాసేయగలరు మీరు. అలాగే పేతురు పత్రిక చెప్పాం మనం, దేవునితో సంబంధం, ప్రజలతో సంబంధం, శ్రమలతో సంబంధం. యోహాను 1వ పత్రిక చెప్పుకున్నాం మనం, వెలుగై ఉన్న దేవుడితో సంబంధం, సహవాసం, నీతి అయి ఉన్న దేవుడితో సహవాసం, ప్రేమ అయి ఉన్న దేవుడితో సహవాసం. అలాగే ఎఫెసీ పత్రిక చెప్పుకున్నాం, క్రిస్టియన్ వెల్త్, క్రిస్టియన్ వాక్ అండ్ క్రిస్టియన్ వార్ఫేర్. సో ఇవన్నీ స్మృతి గుర్తులు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను? స్మృతి గుర్తులతోనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాను నేను. సో అవి విరూపణ కాకుండా జాగ్రత్త పడాలి. వాటికి మెమరీ చేయండి మీరు.
వాటిని ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి, చాలా విషయాలు మీరు స్టోర్ చేసుకోగలరు, చాలా విషయాలు స్టోర్ చేసుకోగలరు. మీకు వాక్యాలు ఎలాగ గుర్తుంటాయని అడుగుతుంటారు. ఎక్కువ మంది అడిగేది అదే. 10 సార్లు చదువుతుంటే నువ్వు చదవకుండా మానేస్తే కాలం, ఏం చెప్పాను నేను, కాలగమనంలో కలిసిపోతాం మనం కూడా. మాటికి వాక్యాలు ఎప్పుడు ప్రతిదాన్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం, ప్రతిదాన్ని చూస్తూ ఉంటాం, ప్రతిరోజు చదువుతుంటాం, దానికి సంబంధించిన యాడ్ చేస్తుంటాం. ఎందుకు మర్చిపోతావు నువ్వు? 10 సార్లు చదివితే నీకు గుర్తుంటుందండి ఆ కంఠస్థవాక్యం కింద వచ్చేద్దాం మనకి. అందుచేత అది రెండోది. అంటే మీరు వినియోగించుకోకపోతే వాళ్ళు, ఇప్పుడు గిద్యోను చనిపోయిన తర్వాత ఒకసారి చదవండి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. ఉపయోగించకపోవటం వలన అనుపయోగం అంటారు దాన్ని, అనుపయోగం. ఉపయోగం లేకపోవటాన్ని నిరుపయోగం అంటారు, కానీ సైకాలజీలో అనుపయోగం అంటారు. అంటే ఉపయోగించకపోవడం వలన జరిగే పరిణామం అది. నువ్వు వాడినప్పుడు నీకు ఎలా గుర్తుంటుంది? నాకు జ్ఞాపక శక్తి దయచేయి, నాకు జ్ఞాపక శక్తి దయచేయి అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు చదువుతుండు, నేను నీ జ్ఞాపక శక్తి ఇస్తాను. నువ్వు పడుకోని జ్ఞాపక శక్తి ఎలాగా? ఇప్పుడు సోమరి చీమల యొద్దకి వెళ్ళు, చీమల దగ్గర ముందు ఆడు ఏం చేయాలి? వెళ్ళాలి. ఎక్కడ చీమలు ఉంటాయో చూడాలి, ఆడు ముందు సెర్చ్ చేయాలన్నమాట. చీమలు ఎక్కడ ఉన్నాయో ఎతకాలి. రైట్, చీమలు ఉన్నాయి, ఎక్కడ ఉంటాడు? ఆ తర్వాత వాటి నడతలు కనిపెట్టడం అంటే చీమ ఎటు వెళ్తుంది, ఒక చీమ వెళ్తుందా, గ్రూప్కి వెళ్తున్నాయా, ఎందుకు వెళ్తున్నాయి, ఇవన్నీ అంటే పరిశీలన అవసరం, పరిశోధన అవసరం, అక్కడ ఏకాగ్రత అవసరం. ఇవన్నీ ఉంటాడు సోమరుడు అవుతాడండి. దట్ ఈజ్ మెథడాలజీ. అది నువ్వు అలా వెళ్ళు. మరి ఇప్పుడు ఆధునిక సోమరులు ఎలాగా? చీమలనే నా దగ్గర రమ్మనండి, పుడుకొని చూస్తాడంటే ఈడు. కనుక అప్పుడు ఈడు సోమరిగానే మిగులుతాడు. ఆధునిక బొన్సాయి సోమరులు అనమాట. అసలే మరగొజ్జులు, మళ్ళీ చీమల దగ్గర రమ్మనేవాళ్ళు. చదవండి అక్కడ, చదవండి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. గిద్యోను చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకో తెలుసా? జ్ఞాపకం చేసేవాడు లేడు అక్కడ. యెహోషువ చచ్చిపోయిన తర్వాత కూడా అదే జరిగింది. యెహోషువ చనిపోయిన తర్వాత నాయకుడు లేడు. అసలు న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా మాటికి వాడి ప్రభావం ఏంటి? ఇజ్రాయేలుకు నడిపించే నాయకుడు లేడు. అందుచేత వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుతుండ్రు, ఇష్టానుసారంగా. ఎందుకంటే గుర్తు చేసేవాళ్ళు లేడు. రే బైబిల్ చదవరా అనేవాళ్ళు లేడు. అరే ఒకసారి రండి, మేము మాటికి హెచ్చరించేది, మెసేజ్ పెట్టేది, వినరా బాబు, అలా కాసేపు కూర్చుంటే మీరు చాలా జ్ఞానం పొందుతారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు వింటూనే చాలా జ్ఞానం పొందుతారు. అసలు వింటూ అద్భుతమైన జ్ఞానం పొందుతాం మనం. అలా వింటంటేనే జ్ఞానం పొందుతాం. రాస్తుంటే 3 సార్లు చదివినంత. ఎందుకు రాయమన్నాను నేను? అసలు మీరు రాస్తే నేను ప్రతిదాన్ని రాసుకుంటాను. ఎందుకంటే 3 సార్లు చదివినంత ఇంకా మెమరీలో ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది. మనము దాన్ని వెంటనే గుర్తు చేసుకోవడానికి, వెంటనే చెప్పడానికి అనువుగా ఉంటుంది మనం రాసేసుకొని ఉంటే. సో అందుచేత స్మృతి విరూపణలు జరగకుండా మెమరీ ట్రేసెస్ మనల్ని నిరంతరం కూడా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. స్మృతి చిహ్నాలు చిరిగిపోవటం వల్ల మనం జ్ఞప్తికి తెచ్చుకోలేకుండా ఉంటాం. ఇక 3వది ఒత్తిడి, జోక్యాలు. జోక్యాలు అంటే అర్థం ఏంటండి? ఇంటర్ఫీరెన్సెస్. మీరు స్టడీలో ఉంటారు, చాలా ఏకాగ్రత ఉంటారు, ఏదో ఒక ఇంటర్ఫీరెన్స్, ఏదో ఒక జోక్యంలో మీరు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఏదో డిస్టర్బ్ అయ్యారు, మళ్ళీ వచ్చారు మీరు. మళ్ళీ ఆ మూడ్ రావటానికి కోసం మనకి చాలా కాన్సన్ట్రేషన్, తర్వాత చూద్దాంలే అంటాం అనమాట. అప్పటి వరకు ఉన్నదంతటిని లింక్ పెట్టడానికి లేదు. వేస్ట్ అండ్ స్టాగ్నేషన్ ఎక్కువ జరుగుతుంటుంది. ఇప్పుడు కొంతమంది చదువుతారు, చదివి అలా ఉండిపోతారు, ఏం చేయరు. వాళ్ళు అప్పుడు దాకా లక్షలు ఖర్చు పెట్టి చదువుతారండి. చదివిన వాళ్ళు ఏం చేయకుండా ఉంటారండి ఇళ్లలో. చాలా బాగా చదువుతారు, వాళ్ళు చదివిన చదువుకి ఏ పని చేయరు. స్టాగ్నేట్ అవ్వకూడదు. అలాగా అంత చదివి ఎందుకు చదివారు మీరు? ఆ చదువు చదవటానికి కోసం ఆదివారాలు కూడా క్లాసులు పెడితే అక్కడికి వెళ్ళి కనీసం క్లాసులకు, బైబిల్ క్లాసులు కూడా రాకుండా
యూత్ క్లాసులు కూడా రాకుండా ట్యూషన్లకు వెళ్ళి అంత భయంకరంగా చదివి ఇంట్లో కూర్చొని ఉంటారు. స్టాగ్నేషన్, అది వేస్ట్ అనమాట. అది వేస్ట్, వృధా చేస్తారు చాలామంది. రెండవది స్టాగ్నేషన్, సబ్జెక్ట్ పోద్ది అనమాట. చెయ్యాలని ఉంది, ఈ మధ్యలో గ్యాప్ ఉందనమాట. వేస్ట్ అండ్ స్టాగ్నేషన్, ఈ రెండు జరగకూడదు మనలో. సమయాన్ని వేస్ట్ చేయకూడదు, స్టాగ్నేట్ కూడా చేయకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు ఎప్పుడు కూడా. సమయం అనేది తెరవబడిన ద్వారము అని చెప్పాడు అక్కడ. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో పౌలు చెప్తాడనమాట, సమయం అన్న దగ్గర ఒకటని అంకేసి కింద తెరవబడిన ద్వారం. తెరవబడిన ద్వారంగా గుర్తించాలి. ఇది రైట్ టైం అంటే మంచి సమయంలో తెరవబడిన ద్వారం ఇది. కనుక చాలా జోక్యాలు ఉంటాయి అన్నమాట మనకి. అనవసరమైన ఇతర కార్యాలు మన మీద ప్రభావం చూపెడుతుంటాయి. చాలా కార్యాలు, ఇతర కార్యాలు. అందుచేత ప్రతి ఒక్కళ్ళకి కొంచెం క్వైట్ టైం ఉండాలన్నమాట. క్వైట్ టైం, ఏకాంత సమయం. ఆ క్వైట్ టైము లేకపోవటాన్ని బట్టి, క్వైట్ టైం అంటే ఏంటి, మీకు డిస్టర్బెన్స్ లేకుండా స్టడీ చేయగలిగిన క్వైట్ టైం. కనుక కుటుంబస్తులకు ఒక రకమైన టైం ఉంటుంది, పిల్లలకు ఒక రకమైన టైం ఉంటుంది, మాకు కూడా ఒక రకమైన టైం ఉంటుంది. ఆ టైంలో మీరు చాలా ప్రశాంతంగా ఏకాంత ధ్యానం అది మనకు ఉండాలి. ఎందుకంటే మిగిలిన టైంలో అన్నీ జోక్యాలు ఉంటాయి. మీరు అలా కూర్చున్నారా 10 మంది వస్తారండి అని చెబుతుంటారు నాకు. అవును, మార్నింగ్ నేను రెడీ అయ్యి ఉంటే ఈ జోక్య ప్రభావాలని సైకాలజీలో అవరోధాలు అంటారు. అవరోధాలు ఎక్కువ ఏర్పడతాయి అన్నమాట. అంటే మీ ఫీడింగ్కి అవరోధాలు. చాలాసార్లు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అవరోధాలు, మన ఇంట్లో ఉన్న పరిస్థితులు అవరోధాలు. వీటన్నిటి నుండి మనం చాలా ఒత్తిడిలో ఉంటాము. జోక్య ప్రభావం మనకి ఒత్తిడి కలిగిస్తుంది. చదువుకొని ఒక డిస్టర్బెన్సెస్, ఈ డిస్టర్బెన్సెస్ వలన మనము స్టడీ చేయలేమండి, గుర్తుపెట్టుకోలేము మనం. అసలు సబ్జెక్ట్ పూర్తవ్వాలి కదా మనకే. ఆ సబ్జెక్టు పూర్తవ్వాలి, మనం ధ్యానించాలనుకున్నది మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కనుక ఖచ్చితంగా మనము అడ్డైతే ఇందులో 2 రకాలైన ఇంటర్ఫిరెన్సెస్ చెప్పాడు. ఒకటి ప్రొయాక్టివ్ ఇంటర్ఫిరెన్సెస్, 2 రియాక్టివ్ ఇంటర్ఫిరెన్సెస్. అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు నేర్చుకునేవి ఇంత క్రితం నేర్చుకున్న వాటికి ఆటంకం ఉందనుకోండి, అదొక రకమైన ఇంటర్ఫిరెన్స్. ఇంత క్రితం నేర్చుకున్నవి ఇప్పుడు నేర్చుకునే వాటికి ఆటంకంగా ఉందనుకోండి, అదొక రకమైన ఇంటర్ఫిరెన్స్. ఇది మీకు ఎలా చెప్పాలంటే, సానుకూలత అంటే ఇంత క్రితం మీరు నేర్చుకున్నవి ఇప్పుడు నేర్చుకున్న వాటికి అవరోధంగా ఉంది. పురోగమన అవరోధం. రెండవది తిరోగమన అవరోధం. అంటే ఏంటంటే, మీరు నడవడానికి ఇంత క్రితం నేర్చుకున్న పద్ధతి మీకు ఆటంకంగా ఉంది. ఇంత క్రితం ఇలా స్టడీ చేసేవాడి అండి, ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు. మీరు ఉదాహరణకి మీరు ఇప్పుడు బోధ చేయాలంటే బైబిల్ పట్టుకొని బోధ చేయటం కాదు, బైబిల్కి సంబంధించిన అనేకమైన విషయాలని మీరు ఎరుగుండి అప్పుడు బైబిల్ని బోధించండి అని చెప్పాను నేను. ఇంత క్రితం మీరు నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకునే విషయాలకే చాలా ఆటంకం ఉంది. ఇంత క్రితం దైవజనులు మరి గ్రంథాలు లేవు కదా, అప్పుడు దైవజనులు ఏం చేసేవారు తెలుసండి, ప్రార్థనలు ఎక్కువగా గడిపి దేవుడిచ్చిన తలంపుల్ని అక్కడున్న బైబిల్ వాక్యంతో జోడించి చెప్పేవాళ్ళు. వెరీ గుడ్, అది కూడా మనం చేయాలి, చెయ్యొద్దని అంటలా నేను. కానీ ఇంత క్రితం నేర్చుకున్నట్లుగానే నేను చెబుతానంటే కుదరదు. ఇంత క్రితం మీరు శిఖామణి గారి దగ్గర నేర్చుకున్న పద్ధతి ఇప్పుడున్న మేము చెప్పే పద్ధతులకి ఒకళ్ళు వేరుగా ఉండొచ్చు మీకు. ఎందుకంటే అడ్వాన్స్డ్
ఈ పరిస్థితుల్లో ప్రజలు చైతన్యవంతమైనప్పుడు, ప్రజల అవేర్నెస్ పెరిగినప్పుడు అవేర్నెస్కి తగిన విధంగా మనం చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సాంఘిక, భూభౌగోళిక మరియు చారిత్రాత్మక లేఖన సారాలని మనం వాళ్ళకి చెప్పాలా, అంతే. అలా చెప్పాలా. ఒక ఆయన ఇలా అంటున్నాడు అనమాట విజయవాడలో వేదిక మీద, ఇదిగో ఏళ్ళకలాగా మనకే ఏదంతాలు అవసరంలా, దేవుడి దగ్గరికి వెళ్తాం, నోరు తెరుస్తాం, మోకాళ్ళు పెడితే నింపుతాడు, అది ఇల్లు చెప్తాం. ఆయన మనల్ని నింపడా, మనల్ని కూడా నింపుతాడు. కానీ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి అందుచేత ఖండించడానికి, తప్పు దిద్దటానికి, నీతి అందు శిక్ష చేయడానికి, బోధించడానికి 4 ఉంటాయి అక్కడ. కనుక ప్రయోజనకరమైన విషయాలలో ఉండాలన్నమాట. అందుచేత ఇంత క్రితం నేర్చుకున్న మెథడ్ ఇప్పుడు నేర్చుకునే మెథడ్కి ఇంటర్ఫీరెన్స్ కావచ్చు. అయినప్పటికీ కూడా ఏది ఉత్తమమైనదో సర్వోత్తమమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసేయమంటలా నేను. ప్రభు దగ్గర మీరు అద్భుతంగా ఆత్మ నడిపింపు ద్వారా మీరు ఉండండి. అదే సమయంలో మీరు బయట బోధించేటప్పుడు మాత్రం విషయ పరిజ్ఞానంతో బోధించాలా. అది మనం అడ్వాన్స్డ్గా చెప్పేది. ఖచ్చితంగా విషయ పరిజ్ఞానంతో. బైబిల్ని బైబిల్గా బోధించడం కాదు. అసలు ఆ మాటలు ఎందుకు పలికాడు, ఆ సందర్భం ఏంటి, మనకు తెలిసిన సందర్భాలన్నీ అక్షరాలను తీసుకొని ప్రకటన చేయకూడదు. అక్షరాల ప్రసంగాలు వద్దు. అసలు అక్కడ సందర్భం ఏంటి, టెక్స్టువల్, అందులో నుండి ఎథికల్, ఎక్స్పోజిటరీ, బయోగ్రఫికల్, డాక్ట్రినల్, ఇవి ప్రసంగాలు చేయాలి. టాపికల్ మనకు అర్థమైంది ఏంటంటే చాలా కాలం నుండి మనం టాపికల్లే మాట్లాడుతున్నాం. అందులో ఆ సంబంధించిన మాట, ఇందులో ఆ సంబంధించిన మాట. కిరీటం అనుకోండి, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, వాడవాని కిరీటం, చివరిలో ముళ్ళ కిరీటం చెప్పేసి క్లోజ్ చేస్తారనమాట. అలాగనమాట. నచ్చిన చిన్నది, వచ్చిన చిన్నది, సచ్చిన చిన్నది, అప్పిచ్చిన చిన్నదంతా ఏరేస్తాం అనమాట. అది టాపికల్ మెసేజ్. ఇప్పుడు ఆ చిన్నదాన్ని ఏరటం వల్ల ఏంటి కలిగేదే ఏమీ లేదు. అంటే వాళ్ళలో నుండి ఏదో 4-5 మోరల్ వాల్యూస్ చెబుతారు. మరి పత్రికలు ఎప్పుడు చెబుతారు మీరు? సంఘానికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు పత్రికలే కావాలి. ఎందుకు పత్రికలు కావాలి? సంఘం యొక్క పునరుజ్జీవనానికి ఉపయోగపడే కరెంట్ ఇష్యూస్ అన్నిటినీ రాయబడింది పత్రికల్లో. కనుక మనం అలా చెప్పాలంటే ఎక్స్పోజిటరీ ప్రిన్సిపల్స్, ఆండర్సన్ ఎక్స్పోజిటరీ ప్రిన్సిపల్ బుక్ $800 అండి. అంటే ఎక్స్పోజిటరీ ఎలా చెప్పాలి ప్రసంగం అనే ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూసారా, ఈ నియమాలతో ఎక్స్పోజిటరీ చెప్పాలి అనే బుక్ $800 తెప్పించుకున్నాను నేను. అంటే ఆలోచించండి. అందుచేత మనం ఎరిగి బోధించాలి. అందుచేత మీకు పూర్వపు పరిస్థితులు నేర్చుకున్నవి ఇప్పుడున్న వాళ్ళకి ఆటంకం. నేను అక్కడ స్ట్రెస్ అవట్లా, కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా దాన్ని ఆటంకంగా నేనేం ఫీల్ అవట్లా. అడ్వాన్స్డ్గా యేసు ప్రభు కూడా ఎక్కడ ఏ వర్తమానాలు చెప్పాలో అలా చెప్పాడు. ఆయన సమరయుల దగ్గర సమరయులకు తగినట్టు చెప్పాడు, శాస్త్రుల దగ్గర శాస్త్రులు తగినట్టు చెప్పాడు, మందిరాలకు తగినట్టుగా చెప్పాడు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని చెప్పాడు. అక్కడ ఉన్న ఇలస్ట్రేషన్సే చెప్పాడు. అదిగో సముద్రం కనపడుతుందా, చేపలు పడుతున్నాడా, అన్ని బుట్టలు వేసుకున్నాడా, లేదుగా కొన్నిటిని వేసుకున్నాడు. పరలోక రాజ్యం కూడా అంతే. విత్తనాలు ఇస్తున్నాడు, కనపడుతుందా, పక్షులు కనపడుతున్నాయా, కాకులు, వాటికి ఎవడ పెడుతున్నాడు ఆహారం. ఇక గడ్డి పువ్వు కనపడుతున్నా చూసారా, మెథడాలజీ ఎంత బాగా వాడాడు దేవుడు. ఆయన వాడిన ఉపమానాలు కానీ, ఆయన చూపించిన ఉదాహరణలు కానీ, నిత్య జీవితంలో ఆయన తీసుకొచ్చిన అన్ని ఇలస్ట్రేషన్స్ అన్నీ. అందుచేత ఏది నీకు ఆటంకం అవుతుందో, నీ థియాలజీ నీకు ఏమైనా ఆటంకం అవుతుందో, మేము చెప్పే థియాలజీ ఇది అప్లైడ్ సైకాలజీ. ఇది అప్లైడ్ సైకాలజీ, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం మీకు చెప్పేది మేము. పాస్టోరియల్ సైకాలజీ అని ఉంటుంది థియాలజీలో. పాస్టర్ ఎలాంటి మనోవైఖరి కలిగి ఉండాలి అనేది ఈ సైకాలజీ కూడా అదే. మనం కూడా దానికి తగినట్టుగా మనం చేయాలి. ఇక నాలుగవది
దమనం, రిప్రెషన్ అంటారు దాన్ని. రిప్రెషన్ దానికి రిఫరెన్స్ ఏమంటారా? నెహెమ్యా గ్రంథం ఒకసారి చూడండి, 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. వారు విధేయులకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కట్టుపరుచుకుని తాము నుండి వచ్చిన దాస్యపు దేశమును తిరిగి వెళ్ళేటప్పుడు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేశారు. నెహెమ్యా ఒక నూతనమైన విధానాన్ని చెప్తున్నాడు. వాళ్ళు ఇంత క్రితం కలిగి ఉన్న విధానానికి ఇది కొత్తగా ఉంది. అందుకని ఎవరన్నా తెలుసా, లేదా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మనం. సో మీరు అదే పద్ధతిలో ఉండటం కుదరదు. ఓ మార్పు అవసరం. ఈ మార్పు కోసమే దేవుడు నన్ను అక్కడ నుండి ఆ రాజుగారి దగ్గర నుండి అన్ని పర్మిషన్లు తీసుకొని కన్నీళ్లతో అడిగి తెచ్చుకొని ఈ విషయాలన్నీ చేస్తున్నాం మేము. కుదరదు. ఆ పద్ధతినే కొనసాగించాలి. వాళ్ళు అసలు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు చాలా ఆటంకం అవుతుంది అన్నమాట. ప్రాసెసే, కానీ ఇంత క్రితం అన్న ప్రాసెస్ ప్రస్తుతం జరిగే ప్రాసెస్కి ఆటంకంగా ఉంటుంది. అలాగే ఉండాలండి. మీరు ఎలాంటి పనులు చేస్తున్నారంటే, మా ఇంత క్రితం పూర్వీకులు మనవాళ్ళందరూ కూడా మంచి ముహూర్తాలు చూసి పెట్టినోళ్ళే. చివరిలో కూడా నువ్వు అయ్యగారు కూడా చివరి క్యాలెండర్ దగ్గర చూసి, చిన్న క్యాలెండర్ ఉంటుంది ఆ కార్నర్లో, దాని ప్రకారం చెప్పేవాళ్ళు. ఇప్పుడేంటి మీరు కొత్త చెబుతున్నారు? ఇదివరకు ఉన్న మీ పద్ధతే ఇప్పుడు మనము జ్ఞానవంతులం అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మను మనకి చాలా విషయాలు మనకు తెలియజెప్తున్నప్పుడు, ఇది తప్పు అని మనస్సాక్షిగా అనపడినప్పుడు అది చాలా ఆటంకంగానే ఉంది మనకి. కనుక అలా యాక్సెప్ట్ చేయలేదండి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. రైట్. దాన్ని నెక్స్ట్ దమనం, రిప్రెషన్. ఇందులోనే రెండోది. రైట్. గతంనే ఇప్పుడుకి మనం ఓకే. రెండోది, ఇప్పుడు నేర్పేది గతానికి మీరు గతం నేర్పింది ఇప్పుడు మనకి ఆటంకం అవుతుంది. రెండోది ఏంటి? ప్రస్తుతం అభ్యసించిన విషయం ఇంతకుముందు అభ్యసించిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటంలో కొంచెం అడ్డు తగిలింది అనుకోండి. వాడు కాదు, ఇంత క్రితం విషయం నీకు ఇప్పుడు అడ్డొచ్చింది. ఇప్పుడు నువ్వు నేర్చుకునేది గతం దానికి నీకు ఆటంకంగా అనిపించింది. అది లెర్నింగ్ ప్రీవియస్. అది ఇంత క్రితం నేర్చుకున్నది అది, కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇంత క్రితం లెర్న్ అవ్వలా, దేవుని నమ్ముకున్నావు, నువ్వు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు నేర్చుకున్నావు ఇంత క్రితం. కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే విధానాలు మీ కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ని కలిగజేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాలు. లెర్నింగ్ ఇప్పుడు జరిగింది, లెర్నింగ్ ఇంత క్రితం జరిగింది. సో ప్రీ అండ్ పోస్ట్ ఏదైనా నేనేమంటున్నానంటే, పూర్వం నేర్చుకున్నా ఇప్పుడు నేర్చుకున్నా ఏది నీకు ఆటంకమైనా సరే దాన్ని నువ్వు ఖచ్చితంగా జయించగలగాల. ఉదాహరణకి ఇంకా కొంచెం ముందుకెళ్దాం. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతాను అన్నాడు. అప్పటి వరకు స్ట్రక్చర్ మందిరం. యేసుప్రభుడు ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇవి. ఏంటిది? మనం మందిరాలు, ఈ మందిరాన్ని పడగొట్టండి అన్నాడు. ఈ మందిరాన్ని పడగొట్టండి. కనుక ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలు వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు. వెంటనే అన్నారు వాళ్ళు, 46 సంవత్సరాలు కట్టారు, ఆ మందిరం కాదు ఈ మందిరం అంటే వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అక్కడ అసలు వాళ్ళు కంపేర్ చేసుకోవటానికి కూడా వీలు లేకుండా పోయింది. రెండోది, ఈ శరీరం తిని ఈ రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగినవాడు అన్నాడు. వెంటనే వాళ్ళు
మనం కాకులం గద్దలం ఎలా అవుతాం అన్నారు. యేసు ప్రభు మెథడాలజీ అంతా స్పిరిచువల్గానే చెప్పాడు. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు భౌతికపరమైన అనాలిసిస్లో అన్ని వరుసగా, మీరు యోహాను సువార్త వరుసగా చూడండి, అన్ని అధ్యాయాల్లో మిస్లీడ్ ఉంటుంది. 2వ అధ్యాయంలో ఈ మందిరాన్ని పడగొట్టండి అన్నాడు, అక్కడ అపార్థం చేసుకున్నారు. 3వ అధ్యాయంలో మనిషి కొత్తగా పుడితే తప్ప పరలోక రాజ్యాన్ని చేరలేడు అంటాడు. అన్న వెంటనే నికోదేమంటాడు, తల్లి గర్భంలో నుండి నేను ఎలా పుట్టగలను అంటాడు. 4వ అధ్యాయంలో నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు అంటాడు. ఆమంటదే నీకు చేద లేదు, తాడు లేదు, నీళ్ళలో వేస్తావు అంటాడు. 5వ అధ్యాయంలో స్వస్థపడ కోరుతున్నావా అని అడుగుతాడు. వాడంటాడు, నన్ను అందులో దించడానికి ఎవడం లేడు అని అంటాడు. 6వ అధ్యాయంలో ఈ శరీరం తిని ఈ రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగిన వాడు అంటాడు. అక్కడ మీకు రాయబడిన మాట 6వ అధ్యాయంలో, వారిలో అనేకులు యేసును విడిచి వెళ్ళిపోయారు. వై? న్యూ లెర్నింగ్ ఇష్యూస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అక్కడ రాయబడి ఉంటుంది 6వ అధ్యాయంలో, అనేక వాళ్ళు కూడా శిష్యులే. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అప్పటి నుండి 6:66 అసలు ఆయన శిష్యులు అనేకులు, చాలామంది శిష్యులు ఆయన యేసుప్రభుని వెంబడించింది. అంటే ఎందుకు వెనక్కి తీశారు వాళ్ళంతా? అసలు ఆ స్టాండర్డ్స్ని మనం కూడా చాలామంది బైబిల్ని అర్థం చేసుకోక, ప్రస్తుతం మనం చెప్పే మెథడాలజీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక అసలు బైబిల్ కూడా చదవట్లేదండి చాలామంది. అది మనకు అర్థం కాదండి అని వదిలేస్తారు ఎక్కువ మంది. వాళ్ళు సాధారణంగా కొత్త నిబంధనలు చదువుతుంటారు. సో నీకు ఇంత క్రితం నేర్చుకున్నది ఆటంకంగా ఉందా? ఇప్పుడు నేర్చుకున్నది ఆటంకంగా అనిపించిందా? ఇంత క్రితం నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకున్నది ఇంత క్రితం దానికి ఆటంకం అయినప్పటికీ కూడా సత్యాన్ని సత్యంగా తెలుసుకోవటానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అది మనం తెలుసుకోవాల్సింది. బాగా గుర్తుంటుంది అప్పుడు మనకే ఏదైనా. నెక్స్ట్ ఆటంకాలు మనకు ఎప్పుడు ఉంటే ఆటంకాలని బ్రేక్ చేయాలి. నెక్స్ట్ దమనం, రిప్రెషన్ అంటే ఏంటంటేనండి, బలాత్కృత విస్మృతి అంటారు తెలుగులో. పదం కూడా నేర్చుకోండి. బలాత్కృత విస్మృతి, బాధాకరమైన అయిష్టమైన విషయాలు ఒక వ్యక్తి మర్చిపోవటానికి కోసం ప్రయత్నం చేయడం, బలవంతంగా మర్చిపోవటానికి ప్రయత్నం చేయడాన్ని రిప్రెషన్ అంటారు. దమనము అంటే మన మనసు ఏం చేస్తుందంటే, గాయపడింది అనుకోండి, మనస్సు గాయపడితే, ఏమ్మా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, పెళ్లి చేసుకోలేదే అని అడిగా. మీరిద్దరే కనపడుతుండేవాళ్ళు, ఎందుకు అతన్ని పెళ్లి చేసుకోలేదు? ఆడొక పనికిమాలినోడు అన్న, ఆడు మా అమ్మ నాన్నలకి చెప్పలేనోడు. ఎలా మర్చిపోయామ్మా? ఎప్పుడు మర్చిపోయా? మనసు మర్చిపోద్ది, అలాగా మర్చిపోద్ది. దాన్ని రిప్రెషన్ అంటారు. నాకొద్దు, నేను ఆ జోలికి వెళ్ళను అని మనసు తీర్మానం చేసుకుంటే, మనసు అట్లా మర్చిపోద్ది. బలవంతంగా మర్చిపోవటానికి ట్రై చేయటం ఇది నిజంగా. చాలామంది అలాగా, ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్, ఆడప్పుడు పనికిమాలినోడు అని అంటారు కూడా. ఆడితో స్నేహం చేసి తిరిగి నడిచి చిచ్చి ఆడంటే నా అసహ్యం. ఎంత అసహ్యం అయిపోయింది? ఎందుకు అసహ్యమైంది? ఎందుకు వద్దంటే, బలవంతంగా నీ మనస్సుని మర్చిపోవటానికి ట్రై చేస్తావు అంతే. నువ్వు చాలా విషయాలు మర్చిపోవడానికి గల కారణం బలవంతంగా తోసేసేవంతే. బలవంతంగా బాబోయ్ అని అనుకున్నాను. అంతసేపు మనం చదవలేము, మనం ఒక చాప్టర్ కూడా పూర్తి చేయలేము మనం అన్నాం. ఒక చాప్టర్ అయిన తర్వాత ఇక మనసు యాక్సెప్ట్ చేయదు. 10 నిమిషాలు చదువుతానన్నా చాలా బాగుంటుంది నాకు,
అంటే నువ్వే సిద్ధపడ్డావు. ఎన్ని నిమిషాలకి? అర్థమైందా? ఇక 10 నిమిషాల తర్వాత నీ మనస్సు బలాత్కృతం విస్మృతులకు నెట్టేస్తుంది. ఎంత చదివినా నీకు గుర్తుండదు. మనస్సే ఆ పని చేస్తుంది. దమనము అంటారు దాన్ని. చాలా విషయాలు కూడా. ఇప్పుడు వెనుక ఉన్నవి మరచి అన్నాడు. సాధ్యమేనా అది? సాధ్యమే సైకాలజీ ప్రకారం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. వెనక ఉన్నవి మర్చిపోగలం మనం. నాకొద్దా అవన్నీ, నాకొద్దా. నేను చాలా విషయాలు గుర్తుపెట్టుకుని నేను అవి గుర్తొచ్చినప్పుడల్లా పెయిన్ ఉంటుంది అనమాట. అందుకని నా మనసు ఎప్పుడు వాటిని గుర్తు చేయదు. చాలా హింసించిని, బాధించిని అన్న మాటలు, ఇలాగ పక్షపాతం, ద్రోహం, అపకారం, ఇలాంటివన్నీ అవి ఎందుకు అసలు మనకే? ఇప్పుడు అవి తలుసుకోవడం వల్ల నేను చేసుకునేది ఏంటో నేను బాధపెట్టుకోవడం దాబా. రైట్, వచ్చేసాం బయటికి. ఎస్, వచ్చేసాం. అద్భుతమైన పరిచర్య చేస్తున్నాం మనం. దేవుడు బలం నడిపిస్తాడు. ఎస్, ముందుకే పయ్యనము, వెనకకు తిరిగి చూడము. ఎందుకన్నా మనం అలాగా? పాటే కాదు, మర్చిపోవటానికి ప్రయత్నం చేయాలంటే. వద్దు నాకు అనుకున్నావంటే ఖచ్చితంగా మర్చిపోద్దు నీ మనసు. కావాలని నువ్వే మాటికి గాయం చేసుకుంటావు. మళ్ళీ నువ్వే ఎవడరా గాయం చేసేదంటే బయటోడు కాదు, ఆలోచనలతో నువ్వే గాయం చేసుకుంటూ ఉంటావు, రేపుకుంటూ ఉంటావు. నేనంటాను లేఖనాల పరంగా నువ్వు అలాగా గాయం చేసుకుంటూ ఉండవు. బాగా గుర్తుంటాయి అప్పుడు. లేఖనాలను అలా గుర్తు చేసుకో. అరే నిన్న 3 గుర్తు చదివాను నేను, గుర్తుంచుకోవటానికి కోసం. రోజుకి 2 చదువు. రోజుకు 2 కంఠస్థ వాక్యాలు చదివితే 104 అవుతాయి. ఖచ్చితంగా చదివితే చాలు. అంచేత దమనం మన జీవితాలలో, అంటే చాలా విషయాలలో, లోకపరమైన విషయాలలో, మనం తీసుకునే తీర్మానాల విషయాల్లో దమనం చాలా బాగా పనిచేస్తుంది. వెనుక ఉన్నవి మర్చిపోతాను నేనంతే. తర్వాత చివరిది మత్తు పదార్థాలు, ఆహారం, నిద్ర, ఇవన్నీ మీ మీద బాగా పనిచేస్తాయి. మెమరీ మీద. సోమరపోతులు అయిపోయామనుకోండి, మనసు కూడా సోమరతనానికి వస్తుంది. బద్ధకం పోవటానికి 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. బద్ధకం 2 రకాలు ఉంటుంది. శారీరక బద్ధకం, మానసిక బద్ధకం. శారీరక బద్ధకం పోవాలంటే నిద్ర, భోజనం, ఫుడ్, ఈ 2 కంట్రోల్ ఉండాలి మీరు. అప్పుడు ఒళ్ళు బద్ధకం పోద్ది. శారీరక బద్ధకాన్ని కొంచెం టెర్మినాలజీలో వాడేనేమో. ఒళ్ళు బద్ధకం పోవాలంటే ఫుడ్, నిద్ర, ఈ 2టిని మెయింటైన్ చేయాలి మీరు. రైట్ టైంకి లిమిటెడ్గా తీసుకోగలిగినంత అలా తీసుకోవాలి. 2వది మానసిక బద్ధకం. చేయగలిగుండి చేయట్లా, రాగలిగుండి రారు కొంతమంది, చదవగలిగుండి చదవరు. అది మానసిక బద్ధకం. అది నిద్రపోయేవాడిని లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలేదు. మానసిక బద్ధకం అది అంటూ ఉంటుందే, అదే ఇలా కొడితే టప్మని లేచిపోతారనమాట. అది మానసికమైన బద్ధకం. మానసిక బద్ధకం కావాలంటే 2 తెలియాలి. 1 పని తెలియాలి, 2 ఇష్టం ఉండాలి. అప్పుడు మానసిక బద్ధకం. ఏం పని చేయాలో నాకు తెలియాలి, ఎస్, మీకు టీచ్ చేయాలి. 2వది ఇష్టం ఉండాలి. నాకు టీచ్ చేయాలి, కరెక్ట్. ఇష్టం లేకపోతే టీచ్ చేయలేను నేను. ఐఎమ్ వెరీ స్ట్రైన్, నేను చాలా స్ట్రెయిన్ అయ్యాను, నేను ఐఎమ్ సారీ అంట వంక పెట్టుకుంటాను నేను. అంటే మానసిక బద్ధకంతో ఉన్నానని అర్థం. రాకుండా చేయగలిగుండే ఇవ్వండి కారణాలు. అంచేత ఈ కారణాలు మిమ్మల్ని గుర్తు చేసుకోనివ్వకుండా చేస్తాయి, గుర్తు చేయకుండా చేస్తాయి. నిద్రను మెయింటెనెన్స్ చేయకపోయినా, ఫుడ్ను మెయింటైన్ చేయకపోయినా, కొన్ని డ్రగ్స్ ప్రతిరోజు కంటిన్యూగా వాడుతుంటారు. వాళ్ళు కొద్దిగా ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది, ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేరు, బాడీకి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. డ్రగ్ వాడుతున్న వాళ్ళు, ఎనీ మెడిసిన్ అయినా కంటిన్యూగా వాడే వాళ్ళలో ఈ లక్షణం ఉంటుంది. అంచేత మీరు కొంచెం నీకు తగినట్టుగా, మీ బాడీకి తగినట్టుగా ఖచ్చితంగా మీరు జ్ఞప్తి తెచ్చుకోవటానికి కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. అంచేత అయిపోయిందంట, చివరి 2 నిమిషాల్లో. రైట్, గుర్తుపెట్టుకోండి. అంటే మనసులో ఇది గుర్తు లేకపోతే మనం కార్యం ఎలా చేస్తాం? మనం
గుర్తు తెచ్చుకొని సంతాపపడి ఏడ్చాను. గుర్తు తెచ్చుకొని అతడు వెళ్ళి చెప్పాడు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా సందర్భం గుర్తు చేసింది, అతన్ని సందర్భం గుర్తు చేసింది. మేము జైల్లో ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది మాకు. ఆ కళ యోసేపు చెప్పాడు. నీకు సందర్భానుసారంగా గుర్తొస్తున్నాయా బైబిల్ రెఫరెన్సెస్? గుర్తు రావాలి. అలా బ్రెయిన్ అలవాటు చేయాలి. భోజనానికి వచ్చినప్పుడు భోజనానికి సంబంధించిన విషయాలు గుర్తు రావాలి నీకు. పుట్టినరోజు సంబంధించిన బ్రదర్ పుట్టినరోజు ఏం చెప్పాలి, 4 రెఫరెన్స్లు పంపండి అని పెట్టాడు. సేవకుడు నాకు పెట్టాడు. మామూలు ఎవడో బయట వెళ్ళాలి, ఎవడో వెళ్ళాలనుకుంటున్నాను. పుట్టినరోజుకి ఏం చెప్పాలో నీకు తెలియదు అనమాట. 4 రెఫరెన్స్లు పెట్టంటే నేను 4 రెఫరెన్స్లు పెడుతూ నువ్వు వెళ్ళి చెప్తావు అనమాట. కనుక ఏంటి, సందర్భోచితంగా మనకి జ్ఞప్తికి రావాలి. మళ్ళీ చెబుతున్నాను నేను. అంటే ఆల్రెడీ నీకు అనుభవం ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి మనకి అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, అనుభవం, ఎక్స్పీరియన్స్. నీకు అనుభవం ఉండాలి. నువ్వు చదివిన విషయాలు కృతజ్ఞత అన్న 10 రెఫరెన్స్లు గబగబా గుర్తు రావాలి నీకు. కుటుంబానికి సంబంధించి ఒక 10 రెఫరెన్స్లు గుర్తు రావాలి. బిడ్డల గురించి ఒక 10 రెఫరెన్స్లు గుర్తు రావాలి. పిల్లల గురించి చెప్పేటప్పుడు పెంపకం అన్న పెంపకాన్ని గురించి ఒక 10 రిఫరెన్స్లు గుర్తుండాలి. ఎలా గుర్తుంటుంది నీకు? స్టడీ చేస్తే. ఎలా గుర్తుంటుంది? నువ్వు రాస్తే. ఎలా గుర్తుంటుంది? నువ్వు చెప్తే. ఎలా గుర్తుంటుంది? ఇతరులకు నువ్వు పరిచయం చేస్తే. స్టడీస్ పిల్లలకి వెళ్ళి సండే స్కూల్ చెప్పు. 8 సంవత్సరాలు సండే స్కూల్ చెప్పినాడు కాపర్ అయిపోతాడు, అంతే, సేవకుడు అయిపోతాడు, మంచి బోధకుడు అవుతాడు. వాడికి తెలిసిపోతాడికి. ఎందుకంటే బైబిల్లో ఉన్న సంఘటనలు అన్నీ అయిపోతాయి చెప్పకుండా చెబితే. మొత్తం సంఘటనలు అన్నీ వరుసగా ఒక స్టోరీస్ రకంగా చెప్తే. మరి అలాంటిది మరి మనం స్టడీ లేక నిజంగా స్టడీ చేస్తే మన బ్రెయిన్ వెంటనే గుర్తు చేస్తాం. కొన్నిసార్లు డిజావు అని ఒక కండిషన్ ఏర్పడుతుంది. డిజావు అంటే అర్థం ఏంటంటే సరిగ్గా గుర్తించకపోవటం. అది ఎక్కడుందంటే న్యాయాధిపతుల్లో ఉంటుందండి. న్యాయాధిపతుల్లో గిద్యోనా సంసోనా, గిద్యోనే నేను కాదు యెహోవాయే మిమ్మల్ని ఏలును అన్నాడు జరా. ఎస్, గిద్యోన్ అని చెప్పడానికి కొంచెం టైం పట్టింది. దట్ ఈస్ కాల్డ్ డెజావు. పెండింగ్ ఫైల్ని మెల్లగా పైకి తీసుకొస్తున్నాం అనమాట. బ్రెయిన్ చేస్తుంది ఆ పని, బ్రెయిన్ చేస్తుంది. కూజ ఎక్కడ చదివానండి నేను? కూజ లూకాస్ వార్త కదా. కూజ ఎక్కడొచ్చింది? కూజ మగ్దలేని మరియా, హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా భార్య. ఎస్, కొద్దిగా టైం పట్టింది, బట్ పెండింగ్ ఫెయిల్ అది. ఈ మధ్య నువ్వు తీలా కాలగమనంలో లోపలికి వెళ్ళిపోయింది. స్మృతి గుర్తులు వెంటనే మనకి ఇవ్వట్లా అది. అయినా నువ్వు బలవంతంగా నువ్వు ప్రయత్నం చేసి, ప్రయత్నిత అంటే బలవంతంగా కమాండ్ ఇచ్చి ఫైల్ని బయటికి లాగే నువ్వు చెప్తున్నా. అంత శ్రమ ఇవ్వకూడదు, అప్పుడు నీకు తలనొప్పి మొదలవుద్ది. అంత లోతుల్లో నుండి కూడా బయటికి తీయచ్చు అనమాట మన అంతర్గతమైన ఆ పెండింగ్ ఫైల్స్ని. కనుక మనం నిరంతరం ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మనం చక్కగా చేయగలం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్కు మనలో ఉన్నప్పుడు మనం ఆ కార్యాలన్నీ చేయగలం. అది ఇండైరెక్ట్, నాన్ డైరెక్టెడ్ కౌన్సిలింగ్. కనుక దేవుడు పరలోకమందు ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క కాలం ఇది. ఈ పరిశుద్ధాత్మ నడిపించే కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క తండ్రి ఆలోచనతో కుమారుడు చేసిన విధానంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి ఉన్న ఈ కాలంలో ఖచ్చితంగా మనస్సులో ఉంచుకొని, అందుకే రోమపత్రిక 10:8 అంటాడు, వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఎందుకు అంటే లోపల ఉన్నది పనిచేస్తుంటుంది అనమాట. వాక్యము ద్వారా నడిపింపబడి, వాక్యము ద్వారా బలపరచబడి. వచ్చేవారం మనం ఆ ప్రిన్సిపల్స్ని పేతురు జీవితంలోనూ ఒక స్త్రీ జీవితంలో కూడా మనం చూద్దాము. సేమ్ ప్రిన్సిపల్స్ వరుసగా
రెండింటిని మనం చూద్దాం. మనము అట్టి కృపతో దేవుడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నేను నామను బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన లేఖన సత్యాన్ని బట్టి వందనాలు. మేము ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నామో అనేకమైన కారణాలను మేము చూసాము. అవి మాకు అవరోధాలు కాకుండా తండ్రి ప్రభువా, అనేకమైన జోక్యాలని మేము గుర్తించగలిగిన వారమై ఉండి ప్రభువా, సమయానుసారమైన సందర్భోచితమైన వివేచనతో మేము లేఖనాలను గుర్తు తెచ్చుకుంటూ నీ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. సంపూర్ణమైన నీ చిత్తానికి అనుకూలంగా మమ్మల్ని నడిపించండి. నీ లేఖనాలని మాలో ఉంచండి. మీకే అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.